Now, how should be your preparation routine every day? Start your day with active recalling, end your day with active recalling. చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ లేచినప్పుడు రివిజన్ తో స్టార్ట్ చేయండి. పడుకునే ముందు కూడా రివిజన్ తోటే స్టార్ట్ చేయండి. ఇది గనక ఫాలో అయ్యాము అంటే ఎగ్జామ్ కి ముందు మనకి ఏదైతే ఆ టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ 1% అన్నా ఖచ్చితంగా తగ్గుతుంది. నెక్స్ట్ థింగ్, మార్నింగ్ అట్లీస్ట్ ఒక 45 మినిట్స్ ఇఫ్ యూ ఆర్ అలొకేటింగ్ ఫర్ రివిజన్, ఇమీడియట్లీ టేక్ సమ్ రెస్ట్. ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోండి అండ్ దెన్ కమ్ బ్యాక్ రీడింగ్ అ న్యూస్ పేపర్. న్యూస్ పేపర్ చదివేటప్పుడు హ్యావ్ అ కప్ ఆఫ్ కాఫీ, హ్యావ్ అ కప్ ఆఫ్ టీ ఆర్ అ మిల్క్, హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్యారలీ రీడ్ న్యూస్ పేపర్ ఆల్సో. ఫస్ట్ రీడింగ్ ఆఫ్ ద న్యూస్ పేపర్ చేసేటప్పుడు డోంట్ మేక్ ఎనీ నోట్స్. ఇట్ ఈస్ వెరీ ష్యూర్, ఐఎమ్ సేయింగ్ దిస్ అగైన్ అండ్ అగైన్. When you're doing first reading of the newspaper, never make notes of that first reading. బట్ ఏం చేయాలి అంటే ఆ న్యూస్ పేపర్ చదివేటప్పుడు హైలైట్ చేయండి. ఏ టాపిక్స్ అయితే యూపీఎస్సీకి రిలేటెడ్ గా ఉన్నాయో ఆ టాపిక్స్ ని హైలైట్ చేసుకుంటూ వెళ్ళండి. ఎండ్ ఆఫ్ ద డే రివిజన్ టైమ్ లో మాత్రం ఆ టాపిక్స్ లో నుంచి నోట్ మేకింగ్ చేయండి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. వన్స్ యూర్ డన్ విత్ కరెంట్ అఫైర్స్, ఇప్పుడు ఈ న్యూస్ పేపర్ కి ఎంత టైం ఇవ్వాలి అంటే బిగినర్స్ అయితే డెఫినెట్లీ మీకు ఒక 45 మినిట్స్ పడుతుంది. బట్ ఎవరైతే సెకండ్ అటెంప్ట్ థర్డ్ అటెంప్ట్ ఇస్తున్నారో యూ కెన్ అలాట్ అప్ టు 20 or 25 మినిట్స్, నాట్ మోర్ దెన్ దట్. After completing your daily current affairs, that is your newspaper, then enter into GS preparation, that is foundation subjects. Foundation subjects మీరు ఏవైతే చేస్తున్నారో ఆ సబ్జెక్ట్స్ ప్రిపరేషన్ తోటి వెళ్ళండి. గివ్ ఈక్వల్ టైమ్ టు అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ ఇన్ అ డే. కంప్లీట్ టూ టాపిక్స్ ఫ్రమ్ వన్ సబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ పాలిటీ తీసుకుంటే ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ ఒకటే రోజులో కంప్లీట్ చేయడానికి చూడండి, బికాస్ దే ఆర్ ఇంటర్లింక్డ్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ నెక్స్ట్ డే చూసుకోవచ్చు, బట్ బిఫోర్ దట్ యూ నీడ్ టు డూ ది రివిజన్ యాజ్ యూజువల్. సో ఆఫ్టర్ దట్ GS1 అండ్ GS2 అయిపోయిన తర్వాత అలొకేట్ 1 అవర్ ఫర్ ష్యూర్ ఫర్ CSAT. CSAT కి ఖచ్చితంగా 1 అవర్ ఉంటుంది. మార్నింగ్ 20 మినిట్స్ డైలీ న్యూస్ పేపర్, సారీ మార్నింగ్ 45 మినిట్స్ రీకాలింగ్, 20 మినిట్స్ డైలీ న్యూస్ పేపర్, 2 అవర్స్ GS, అండ్ ఆఫ్టర్ దట్ 1 అవర్ యు ఆర్ గివింగ్ ఫర్ CSAT. ఓకే, సో ఇక్కడికి వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ 6 అవర్స్. నౌ బిఫోర్ గోయింగ్ టు బెడ్ 45 మినిట్స్ మీరు రీకాలింగ్ ఇచ్చేటప్పుడు solve MCQs, that is with respect to PYQs and test series also. Okay, this should be the process of active recall. అండ్ ఎక్కడైతే మీరు సాల్వ్ చేయలేకపోతున్నారో ఆ టాపిక్స్ ని హైలైట్ చేసుకోండి. నెక్స్ట్ డే ఫస్ట్ ఆ టాపిక్స్ ని కవర్ చేయండి. దాని తర్వాత స్విచ్ టు నెక్స్ట్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఫండమెంటల్ రైట్స్ నుంచి ఒక PYQ సాల్వ్ చేశారు. ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు సాల్వ్ ఇట్, మార్క్ ఇట్, అండ్ నెక్స్ట్ డే వెన్ యూ స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఆఫ్ GS, మేక్ ష్యూర్ యూర్ స్టార్టింగ్ విత్ ద టాపిక్ విచ్ యూ మిస్డ్ అవుట్ ఫ్రమ్ PYQs. ఆ టాపిక్ నుంచి స్టార్ట్ చేయండి. ఆ టాపిక్ అయిపోయిన తర్వాత ఆ MCQ సాల్వ్ చేయండి. అప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ టాపిక్ లోకి వెళ్ళండి. దిస్ షుడ్ బి యువర్ సైకిల్ ఆఫ్ ప్రిపరేషన్.